ప్రేక్షకులకు నమస్కారం. డిసెంబర్ 9, 10 తారీఖుల్లో అంటే శనివారం, ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామిరెడ్డి గారు ETF ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ మీద ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 3,000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సుందర రామిరెడ్డి గారు, ఎన్నికల హడావిడి మొదలైపోయింది. 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ కూడా ఖరారైపోయింది. నవంబర్లో కూడా ఎన్నికలు స్టార్ట్ అవబోతున్నాయి. మరి స్టాక్ మార్కెట్ ప్రయాణం ఎటువైపు అంటారు? ఎలక్షన్ వర్సెస్ స్టాక్ మార్కెట్. రైట్. సో ఇప్పుడు జరుగుతుంది కేవలం స్టేట్ ఎలక్షన్స్ అండి. స్టాక్ మార్కెట్ ఈ చిన్న చిన్న రిజల్ట్స్కి పెద్ద రియాక్ట్ ఏం అవ్వదు. అండ్ ఇప్పుడు జరుగుతున్న ఈ 5 స్టేట్ ఎలక్షన్స్ కూడా మోరార్లెస్ అన్నీ కూడా ఆల్రెడీ మార్కెట్ ముందు ఎక్స్పెక్ట్ చేసే రిజల్ట్ అయ్యి, బట్ సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఇంపార్టెంట్ స్టాక్ మార్కెట్ ప్రాస్పెక్ట్లో. ప్రతి స్టేట్ అంత సీరియస్గా తీసుకోదు, బట్ సెంట్రల్ గవర్నమెంట్ ఒపీనియన్ ఏంటంటే సెంట్రల్ పాలసీస్ చేంజ్ అవుతాయి కాబట్టి స్టాక్ మార్కెట్ వాటి సీరియస్గా తీసుకుంటుంది. కాబట్టి ఈ స్టేట్ గవర్నమెంట్ రిజల్ట్స్ రేపు డిసెంబర్లో వస్తాయి కాబట్టి ఆ రిజల్ట్స్ తోటి స్టాక్ మార్కెట్ ఏదైనా ఎఫెక్ట్ అవుద్దంటే అవ్వదు. యూజువల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్స్ ముందు 1 year కనుక చూసుకుంటే గత 5 ఎలక్షన్స్లో ఫ్లో చూస్తే కనుక యావరేజ్ మీద 10 to 12% ముందు పోతుంది మార్కెట్. ఎలక్షన్ టైంలో ముందుకు వెళ్తుంది. ఎందుకంటే కన్జంప్షన్ బాగా జరిగింది కదా. ఎలక్షన్స్ వచ్చినాయంటే లక్షల కోట్ల రూపాయలు స్పెండ్ చేస్తారు పొలిటికల్ లీడర్స్. మనీ పొలిటికల్ లీడర్స్ దగ్గర నుంచి జనరల్ పబ్లిక్ ట్రాన్స్ఫర్ అవుతాయి కాబట్టి ఒక న్యాచురల్గా ఈ టైంలో మీడియా ఒకటి, ఆల్కహాల్ ఒకటి, అండ్ ఫుడ్ అయితే ఇంకా అల్టిమేట్ ఇవి బాగా స్పెండ్ చేస్తారు కాబట్టి కన్జంప్షన్ బాగుంటుంది. కాబట్టి మార్కెట్ ఎప్పుడు పాజిటివ్ రియాక్ట్ అవుతూ ఉంటుంది. ఎక్సెప్ట్ 2014లో తప్ప మిగతా 4 ఎలక్షన్స్లో మన ఇయర్లు కనుక చూసుకుంటే ఎలక్షన్స్ ఇయర్లో నిఫ్టీ యావరేజ్ రిటర్న్స్ 12 to 14% ఇచ్చింది. ఈ సంవత్సరం ఇప్పుడు వరకు హార్డ్లీ మనకి ఇచ్చింది 6% కాబట్టి మార్కెట్ మనం ఇంకొక 5%, 6% ఎక్స్పెక్ట్ చేయొచ్చు కూడా. ఓకే, బట్ పోస్ట్ ఎలక్షన్స్ కనుక చూస్తే రాను రిటర్న్స్ తగ్గుతున్నాయి. యావరేజ్ రిటర్న్స్ మొదటి ఎలక్షన్స్ అప్పుడు 5 years యావరేజ్ మీద 95% ఇచ్చింది. ఆ నెక్స్ట్ ఎలక్షన్స్ తర్వాత వచ్చిన యావరేజ్ మీద 5 years మీద ఇచ్చింది 83% ఇచ్చింది. ఆ నెక్స్ట్ 5 years యావరేజ్ రిటర్న్స్ వచ్చేట్లా 75. మరి లేటెస్ట్గా 2019లో జరిగిన ఎలక్షన్ తర్వాత వచ్చిన యావరేజ్ రిటర్న్స్ 67 అండి. అంటే రాను మార్కెట్లో రిటర్న్స్ తగ్గుతున్నాయి. వాలటిలిటీ తగ్గుతుంది, స్లో అవుతుంది మార్కెట్ ఆటోమేటిక్గా. ఛాయిస్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఏమో మొత్తానికైతే ఎలక్షన్స్ ఫ్రీ ర్యాలీ పాజిటివ్ బయాస్ మీద జరిగే ఛాన్స్ ఎక్కువ. అంటే ఇంకొక 5% ర్యాలీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే చూడటానికి వరల్డ్ వైడ్గా ఈ వాలటిలిటీ ఇవన్నీ కనపడుతున్నాయి, కానీ మార్కెట్ మళ్ళీ ఇంకో రౌండ్ ఆల్ టైమ్ హై టచ్ అవటం అనేది మామూలు విషయం. ఈ డేటా ప్రకారం చార్ట్ల ప్రకారం చేసి చాలా స్ట్రాంగ్గా ఉందండి మార్కెట్. కనుక 19,800 పైన నిలబడింది అంటే మళ్ళీ ఇంకో రౌండ్ ట్రై చేస్తున్నాడు ఆల్ టైమ్ హైకి. వరల్డ్ వైడ్గా ఎక్కువ ఉంది కాబట్టి వాలటిలిటీ మన మార్కెట్ కూడా షేక్ అవుతుంది, కానీ అదర్వైజ్ ఎవ్రీడే ట్రై చేస్తుంది మార్కెట్ పైకి పాజిటివ్ బయాస్ మీద. సో కాబట్టి ఈ సంవత్సరం నిఫ్టీ తక్కువ మూవ్ జరిగింది కంపేర్ టు స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్. స్మాల్ క్యాప్ ఈ సంవత్సరం 30% రిటర్న్స్ ఇచ్చిందండి, బట్ నిఫ్టీ మాత్రం హార్డ్లీ 67% ఇచ్చింది. కాబట్టి ఇంకొక 5% ర్యాలీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అయితే ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ అనేది బాగా పీక్ టైంలో ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు ఎలక్షన్స్ జరిగే టైం కానీ అదేవిధంగా ఎన్నికల ఫలితాలు ఇంకా రేపో ఎల్లుండో విడుదలవుతాయి అన్న టైంలో, అంటే ఎస్పెషల్లీ రిటైల్ ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు ఏమైనా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏదైనా ఉంటాయా? అంటే ఆ ఎలక్షన్ ఆ పీక్ టైం దాన్ని బట్టి మార్కెట్ని కంపేర్ చేసుకుంటే ఏమైనా జాగ్రత్త లాంటివి? బేసికల్గా ఏదైనా పొలిటికల్ ఇంపార్టెంట్ ఈవెంట్ ఉన్నప్పుడు, లేదా ఏదైనా RBI మీటింగ్స్, ఏదైనా సరే ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నప్పుడు మార్కెట్ వాలటిలిటీని ఎన్కాష్ చేసుకోవడం కోసం ఒక 20 to 30% క్యాష్ మెయింటైన్ చేయడం బెటర్ అండి. అదేదో మనం మిస్ అవుతే ఇంకా పర్మనెంట్ ఛాన్సులు రావు అన్నట్టు ఏం లేదు అక్కడ. అందుకని ఏదన్నా ఆపర్చునిటీ కనుక రైజ్ అయితే తీసుకోవడానికి వీలుగా ఒక 20-30% మనీ ఉంచుకోవచ్చు, ఎందుకంటే బిగ్ ఈవెంట్ కాబట్టి. రెండోది, ఈసారి ఎలక్షన్స్లో ఉన్న గవర్నమెంట్లో ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది, ఎందుకంటే మార్కెట్లో ఏ రిపోర్ట్ చూసినా సరే కరెంటు ఉన్న గవర్నమెంట్ ఉండే ఛాన్సే ఎక్కువ ఉందని చూపిస్తున్నాయి రిపోర్ట్స్. కాబట్టి మార్కెట్లో అంత పెద్ద వాలటిలిటీ వచ్చిందని నేను అనుకోవటం లేదు. స్టేబుల్ గవర్నమెంట్స్ ఇంతే వస్తాయి అనుకుంటున్నాను. ఇందాక మీరు చెప్పినట్టు ఇప్పుడు
ప్రత్యేకించి ఎలక్షన్స్ అప్పుడు కొన్ని రంగాలలో కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది, అంటే వస్తు వినియోగం ఎక్కువ ఉంటుంది. డెఫినెట్గా. సో మీరు ముందే చెప్పినట్లుగా ఇప్పుడు ఆల్కహాల్ కన్జంప్షన్ అనేది చాలా పీక్లో ఉంటుంది, ఎస్పెషల్లీ ఎలక్షన్స్ అప్పుడు. సో అదేవిధంగా కంపెనీలకు కూడా ఆ క్యాష్ ఫ్లో ఎక్కువ ఉంటుంది, బిజినెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అంటే ఎస్పెషల్లీ ఎలక్షన్ టైంలో ఈ ఆల్కహాల్ అండ్ బెవరేజెస్ సెక్టార్స్ని మనం ఎంతవరకు కన్సిడర్ చేసుకోవచ్చు అంటారు? బేసికల్గా చార్ట్ ప్యాటర్న్ ప్రకారం చాలా స్ట్రాంగ్గా ఉందండి ఈ ఆల్కహాల్ బేస్డ్ స్టాక్స్ అన్నీ కూడా. అంటే ఈ టైంలో ఇంకా ఎక్కువ కన్జంప్షన్ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బేసికల్గా ఏ కంపెనీకి అయితే ఆర్డర్ బుక్ చాలా ఎక్కువ ఉందో, పెండింగ్ ఆర్డర్స్ ఎక్కువ ఉంటే వాటి మీద ఫోకస్ చేసుకోవచ్చు అండి. బేసికల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ అన్ని ఆర్డర్ బుక్ 2-3 ఇయర్స్ మూవింగ్ ఉందండి ఆల్రెడీ. అండ్ పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఉంది. ఎక్సెప్ట్ ఒక ఐటీ అండ్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ తప్ప మిగతా మొత్తం లోకల్ కన్జంప్షన్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్ ఉందండి. అండ్ వరల్డ్ వైడ్గా ఎంత మార్కెట్ వాలిటిలిటీ అవుతున్నా ఇండియా జీడిపి గ్రోత్ అయితే 6.5% ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి మనం ఇంటర్నల్ ఉన్న సెక్టర్స్ అన్నిటినీ కన్సిడర్ చేయొచ్చు. కాబట్టి మార్కెట్లో టూ మచ్గా అప్ అండ్ డౌన్స్ ఉంటాయని నేను అనుకోవట్లేదు. అండ్ మేబీ ఈ వడ్డీ రేట్లు ఇంతే పెరుగుకుంటా, ఓకే, అండ్ ఇన్ఫ్లేషన్ పెరుగుతా కనుకుంటే సెన్సిటివ్గా ఉండి ఫినాన్స్ సెక్టర్ కొంచెం అండర్ పర్ఫార్మ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది అలాంటి సందర్భంలో. బట్ అదర్వైజ్ అయితే మన స్టాక్ స్పెసిఫిక్ అప్రోచ్ కనుక చూసుకుంటే ఇన్ఫ్రా బాగుంటుంది, డిఫెన్సివ్ బాగుంటాయి, రైల్వే థీమ్స్ బాగుంటాయి, ఇలాంటివన్నీ. కాకపోతే ఒకటి సింగిల్ టైం ఆపర్చునిటీస్ కాకుండా రికరింగ్ అమౌంట్ వచ్చే కంపెనీ చూసుకోవటం బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రైల్వే థీమ్ అనుకోండి, ఈ రైల్వే రోడ్స్ కానీ ఈ టైప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సింగిల్ టైమే మళ్ళీ ఉండవు ఆపర్చునిటీస్. అలా కాకుండా కార్గో సర్వీసులు అందించేయి, ట్రాన్స్పోర్టేషన్ అందించేయి సర్వీసులు అనుకోండి, రికరింగ్ అమౌంట్ వస్తూ ఉంటుంది. అలాంటి స్టాక్స్ని మనం ఫోకస్ చేయడం బెటర్ అనమాట. అలాంటి వల్ల మనకి ఎక్కువ బెనిఫిట్ జరుగుతుంది. ఇప్పుడు వేగన్స్ మ్యానుఫ్యాక్చరింగ్తో పోల్చుకుంటే వేగన్స్ రన్ చేసే బెటర్ అనమాట. ఓకే, అలా ఎక్కువ మన రికరింగ్ అమౌంట్ ఎక్కువ వస్తుంటుంది. అలాగే పవర్ మీద బెట్ కాసే బదులు పవర్ ట్రాన్స్మిషను, పవర్ డిస్ట్రిబ్యూషన్ ఈ కంపెనీస్ మీద బెట్ కాయటం బెటర్. ఎందుకంటే అవన్నీ ఎసెట్ లైట్ బిజినెస్ మోడల్స్. పవర్ ఎంత ప్రొడ్యూస్ చేస్తుంటే వీళ్ళు కూడా అంత బిజినెస్ డెవలప్ అవుతుంది వీళ్ళు కూడా, బట్ వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్ పెద్దగా ఉండదు. అందుకని పవర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్తో కంపేర్ చేసినప్పుడు పవర్ డిస్ట్రిబ్యూషన్, పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీస్కి ఎక్కువ మార్జిన్స్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి ఏదైనా థీమ్ తీసుకున్నప్పుడు రికరింగ్ అమౌంట్ వచ్చే ఎసెట్ లైట్ బిజినెస్ మోడల్ చూస్ చేసుకోవడం ద్వారా మనం ఎక్కువ మనీని గ్యాదర్ చేసుకోవచ్చు. సో అయితే ఇప్పుడు ఎన్నికలప్పుడు ఈ క్యాష్ రొటేషన్ ఎక్కువ ఉంటుంది, ఆర్థిక లావాదేవీలు లక్షల కోట్ల రూపాయలు, కోటాను కోట్లు ఆర్థిక లావాదేవీలు జరుగుతుంటాయి కాబట్టి మరి ఈ ఇంపాక్ట్ అనేది బ్యాంకింగ్ సెక్టర్ని ఏదన్నా టచ్ చేస్తుందంటారు అసలు? ఆల్రెడీ బ్యాంకింగ్ అండర్ పర్ఫామ్లో ఉందండి లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి. అండ్ లీడింగ్లో ఉన్న స్టాక్స్ అన్నీ కూడా అండర్ పర్ఫామ్ చేస్తున్నాయి. ఇంతకన్నా పడే ఛాన్స్ తక్కువ. అలాగని చెప్పేసి అర్జెంటుగా ముందు పోయే అంత కూడా పాజిటివ్ న్యూస్ ఏం లేవు. కాబట్టి బ్యాంకింగ్ సెక్టర్ టువర్డ్స్ పాజిటివ్ బయాస్ మీద స్లో అండ్ స్టడీగా ఇదే రేట్ మీద కన్సాలిడేషన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఫినాన్స్ అనేది కోర్ పార్ట్ టోటల్ ఎకానమీకి. ఇండియన్ ఎకానమీ చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి అది సపోర్ట్ చేస్తుంది. కాకపోతే ఎలక్షన్స్ వరకు కూడా సైడ్వే మార్కెట్లో ఉండి ఎలక్షన్ తర్వాత ఒకసారిగా చార్ట్స్ బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే పర్టికులర్గా హెచ్డిఎఫ్సి, కోటాక్ ఇలాంటివన్నీ కూడా కన్సాలిడేషన్లో ఉన్నాయి. హెచ్డిఎఫ్సి లాంటి బ్యాంకు 3 ఇయర్స్ నుంచి 0 రిటర్న్స్ అంటే ఎవరు నమ్మపోవచ్చు. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే అది కన్సాలిడేషన్లో ఉంది, ఏం రావట్లేదు. రిలయన్స్ కన్సాలిడేషన్ అవుతుంది, కోటాక్ కన్సాలిడేషన్, టాప్ కంపెనీస్ అన్నీ అలానే ఉన్నాయి. అవి కనుక బ్రేక్అవుట్ అయితే కనుక నిఫ్టీ మంచి ర్యాలీ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి ఎకానమీ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి, పొలిటికల్ లీడర్షిప్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి, ఎలక్షన్స్లో ఎలాంటి డిస్టర్బెన్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు కాబట్టి పాజిటివ్ బయాస్ మీద మార్కెట్ మూవ్ అవుతుందని మనం అనుకోవచ్చు. డో థియరీ ప్రకారం మార్కెట్ 2-3 నెలల ముందు డిస్కౌంట్ అవుతూ ఉంటాయి అన్ని న్యూస్ కూడా. దీని ప్రకారం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ మారిద్దని నేను చెప్పట్లా, చార్ట్స్ అయ్యి కూడా చాలా స్టేబుల్గా చూపిస్తున్నాయి. బట్ వరల్డ్ వైడ్ చార్ట్లు చాలా స్కేరీగా ఉన్నాయి, వరల్డ్ మార్కెట్స్ అన్నీ కూడా. బట్ ఇండియన్ మార్కెట్లో కొంచెం హెల్దీగా ఉంది కాబట్టి మనది టూ మచ్గా కరెక్షన్ రాదు. అందుకని వాలటైలిటీ అంటూ వస్తే అది బయట నుంచే రావాలి తప్ప ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ తోటి మాత్రం మా మార్కెట్ కొలాప్స్ అయ్యే ఛాన్స్ లేదు. ఎన్నికల టైంలో మార్కెట్ యాక్షన్ అండ్ రియాక్షన్ ఎలా ఉండబోతుందనే అంశం గురించి చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.